మధు, ఈ చీరలు చూసి ఎలా ఉన్నాయో చెప్పు. బాగున్నాయమ్మా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటే, పెళ్ళైన దానివి, పైగా గొప్పింటి కోడలివి. ముందులాగా చుడిదార్లు వేసుకుని సింపుల్గా ఉండకూడదు కదా. మీ అత్తగారింటి స్థాయికి కాకపోయినా ఏదో మన స్థాయికి తగ్గట్టు తెచ్చాం. సర్లే, బాగున్నాయి. అంత తేలిక బాగున్నాయనేస్తున్నావేంటక్క? అవి కొన్నది ఎవరనుకుంటున్నావు? నాన్న. అవును మధు, మమ్మల్ని ఎవ్వరిని తీసుకెళ్లకుండా ఆయనే చీరలు తీసుకునొచ్చి మధుకి నచ్చుతాయో లేదో తనతో పాటు నేనెప్పుడూ షాప్కి వెళ్ళి తనకి నచ్చింది కొనిపెట్టలేదని, తనకి ఏ రంగు ఇష్టమో ఎలాంటి బట్టలిష్టమో నాకు తెలియదని ఒకటే తెగ బాధపడిపోయారు. అవునే, వాడు బయటపడడు గాని మనసులో నీ గురించి ఎంత పొంగిపోతున్నాడో, ఎంత గర్వపడిపోతున్నాడో వాడి కళ్లల్లో తెలిసిపోతుంది. ఆ రోజు నీతో ఫోన్లో మాట్లాడకపోయినా నీ మాట విని అప్పుడు భోంచేశాడు. ఆ పాపిష్టిది చేసిన పనికి మీ నాన్న బతికున్నాడు అంటే అది నీ వల్లే మధు. అమ్మా, ఏంటా మాటలు? అక్క గురించి ఏమైనా కబురొచ్చిందా? ఎక్కడుందంట? దాని గురించి మాట్లాడుకు మధు. నువ్వుండే. అది తప్పు చేసిందని ఇన్నేళ్లు కనిపెంచిన ప్రేమని మర్చి మాట్లాడొద్దు. అది మర్చిపోయే మమ్మల్ని నట్టేట ముంచిపోయింది అత్తయ్య. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దకుండా అలా వదిలేస్తే ఎలాగే? అత్తయ్య, దయచేసి దాని గురించి మాట్లాడకండి. ఆ బాధను మర్చిపోయి మధుతో ఓ పూట సంతోషంగాను ప్రశాంతంగా ఉండాలని దగ్గరుండి వ్రతం చేయించాలని వచ్చాం. మాకు కనీసం ఈ తృప్తి ప్రశాంతతనైనా మిగలనిండి. సర్లేమ్మా, ఇంకేం మాట్లాడినావు? మధు, ఇక్కడంతా బాగానే ఉంది కదమ్మా? అంతా బాగుంది అలివేని. అల్లుడు గారు ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. అది కాదే, నేనడిగేది నీతో ఎలా ఉన్నారు అని. నాతోనూ బాగున్నారమ్మా. నీతో బానే మాట్లాడుతున్నాడా? బానే అంటే ఎలానే, అవసరం వరకే మాట్లాడతాం. అల్లుడు గారు నువ్వు సంతోషంగానే ఉన్నారుగా? సంతోషంగానే ఉన్నాం. అచ్చరే, అన్నన్ని పిండి వంటలు చేస్తూ కూర్చున్నారా నిన్నంతా? అవసరమా అంత కష్టం? నీకు అల్లుడు గారి కోసమేగా తెచ్చింది. అవును మధు, మేమొచ్చి ఇంతసేపు అయింది. అల్లుడు గారేంటి ఇంకా కిందకి రాలేదు? ఏదో పనిలో ఉన్నట్టున్నారు, వచ్చేస్తారు. ధైర్యంతో వ్రతానికి ఏర్పాటు చేయమన్నారు సార్. ఏదో మొండి ధైర్యంతో చేయమన్నాను. మీ కొడుకేమో రానని మొండికేసి కూర్చున్నాడు. ఎలాగైనా వాడిని కిందికి దించాలి. ఆ దేవుణ్ణైనా కిందికి దించగలేమేమో గాని ఈ రాక్షసుని మాత్రం కిందికి దించలేం సార్. మీ అబ్బాయిని రాక్షసుడు అన్నందుకు ఫీల్ అయ్యారా? ఇంకేమనాలండి, పట్టి పీడించుకు తింటున్నాడు. నిజమే, బాగా పీడిస్తున్నాడు. అసలు ఏ ముహూర్తానికన్నారండి మీరు? నేనెక్కడికన్నాను రా, వాళ్ళమ్మ కదా కంది. ఈ కష్టకాలంలో ఈ కుళ్ళు జోకులేంటండి బాబు? కదా, బుర్ర మొత్తం వేడెక్కిపోయిందిరా. రే, సిగరెట్ ఉంటే ఇవ్వు. సిగరెట్టా? సిగరెట్ అడుగుతున్నారేంటండి మీరు? నాకు అలవాట్లేదు, మీకు లేదు కదా. నా కొడుకు పెట్టే టెన్షన్స్ తో అన్నీ అలవాటయ్యేట్టున్నాయిరా. మీరే అలాంటుంటే నా పరిస్థితి ఆలోచించాను సార్. నాకింతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీ అబ్బాయితో వేగలేక బీపీలు షుగర్లు వస్తాయేమోనని భయంగా ఉంది. మొన్నైతే గోడకి తల బాధేసుకున్నాను తెలుసా? అయ్యో, అవునా? అవును సార్, గుంత పొంగడల్లాగా ఇంతింత బుడిపలు కూడా వచ్చాయి. ఇంకాస్త గట్టిగా బాదుకునుంటే రక్త మడుగులు ఉండేవాణ్ణి. మీ వాడు కనబడని మగ చంద్రముఖి సార్. రే, వాణ్ణి ఊరికే అలా అనకరా. ఎంత కోపం ఉన్నా వాణ్ణి అంటుంటే ఓర్చుకోలేకపోతున్నాను. ఈ ప్రేమతోనే బాగా పాడు చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు నెత్తినెక్కి కూర్చున్నాడు. అయినా మీ ఫ్రెండ్ని లోపల కూర్చోబెట్టి బయట నాతో సోదేస్తున్నారేంటి సార్? వెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడండి. వద్దురా బాబు. ప్రాణ స్నేహితుడు అంటారు, మరి అంతలా భయపడుతున్నారేంటి సార్? రే, ఈ టెన్షనే బెటర్ రా. వాడి దగ్గరికి వెళ్తే పెనంలోంచి పొయ్యిలో పడ్డ ఫీలింగ్ వచ్చేస్తుంది. చిచ్చి, పాపం ఆయన ఏదో సైలెంట్ గా ఉంటారు సార్. సైలెంట్ గానా? నీకు తెలియదురా బాబు,
నా కొడుకేదో గొప్పోడని వాడి ఫీలింగ్. వాడు వచ్చిన దగ్గర నుంచి కూతుర్ని కూడా పట్టించుకోలేదురా. ఎంతసేపు నా అల్లుడికి సాటి ఎవరూ రారు, నా అల్లుడు చాలా గొప్పోడు, నా అల్లుడు త్యాగమూర్తి, నా అల్లుడు బుద్ధిమంతుడు, నా అల్లుడు బంగారం అని రకరకాల ట్యాగ్ లైన్స్ తో చావగొట్టేస్తున్నాడు. వెంటనే అల్లుడిని కలిసి నమస్కారం చేసుకోవాలి, అల్లుడు ఎంతసేపట్లో దిగొస్తారని ఒకటే నస. అది భరించలేకే ఇలా వచ్చా. మనం పారిపోయి బానే బయటకొచ్చేసాం సార్, కానీ లోపలికెళ్ళక తప్పదు కదా. అంత ధైర్యం చేయలేకపోతున్నాన్రా. వాడు రాకపోతే మధు హ్యాపీగా లేదని, తన కాపురం ఇలా అయిపోయిందే అని బాధపడతారు. వాళ్ళకి విషయం తెలియకూడదు అంటే వాడు వ్రతానికి దిగి రావాలి. వాడిని కిందికి తీసుకొచ్చే మగాడే లేడా? సార్ అంటే మనం మగాళ్ళం కాదు అంటారా? చంపేస్తా నిన్ను. మనం మగవాళ్లమే, మొనగాళ్ళం కాదు, అంతే. అబ్బబ్బబ్బబ్బా, తెలుగుని ఎంత చక్కగా వాడుకున్నారు సార్. ఈ తెలివితేటలు మీ కొడుకుని కిందికి దించడంలో చూపించండి. పంతులు గారు. అయ్యా చెప్పండి. వీళ్ళు రాకముందు మా అగ్రజుడు తాండవం చూశారు కదా? మొత్తం చూసేశాగా. ఇంకా మర్చిపోలేదా? మీరు మర్చిపోమంటే మర్చిపోతాను. యాక్చువల్ గా అడక్క ముందే మర్చిపోయి ఉండాలి. ఇందుకే ఏ విషయం గురించి మీరు అనేది? నాకేం గుర్తులేదే. మీరు సూపర్. ఇలాగే కంటిన్యూ అయిపోండి. మన ఇంట్లో అన్ని శుభకార్యాలు మీకే. శుభం. అన్నట్టు ఇందాకేదో వెతుకుతున్నారేంటి? వెతుక్కోవడమా నా తలకాయ? వ్రతానికి మొత్తం సిద్ధంగా ఉన్నాయి, ఖాళీగా కూర్చుంటే నిద్ర వస్తోంది. అందుకే సర్దనవే మళ్ళీ మళ్ళీ సర్దుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చాయండి బాబు మీకు కూడా. సర్దండి. ఏంటి సుధీర్, అంతా ఓకేనా? అన్నీ సరిగ్గా ఉన్నాయన్నావు. ఏమైనా మిస్ అయితే చెప్పమను, నేను వెళ్ళి తీసుకొస్తాను. అబ్బే ఏమీ లేదండి, ప్రతిదీ 1కి 10 సార్లు సర్దుకోవడం నాకు అలవాటు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి. సంతోషం స్వామి. వ్రతం నిదానంగా సవ్యంగా ఏ లోటు లేకుండా జరిపించండి. తప్పకుండా. ఫ్యామిలీ డాక్టర్ లాగా మా ఫ్యామిలీ పంతులు అంకల్ అంతా పక్కాగా చేయిస్తారు. మనమేం వరి అవ్వక్కర్లేదు. అమ్మా, అమ్మవారిలా ఇన్నేసి నగలు ఎందుకమ్మా నాకు? నువ్వు నిజంగా మా పాలిట అమ్మవారివేనే. కూర్చో. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుని మీ నాన్నగారి పరువుని ప్రాణాల్ని రెండూ కాపాడావు మధు. ఏంటమ్మా నువ్వు? అవునే, మీ అమ్మ అంటోంది అక్షరాల నిజం. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు ఆ మాత్రం చేయడం నీ బాధ్యతని నువ్వనుకోవచ్చు. ఒకే కడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకేలా ఉండరు. నీ అక్క తొందరపడి ఒక పొరపాటు చేస్తే నువ్వు నిదానంగా ఆలోచించి దాన్ని సరిదిద్దావు. నేను దివ్య కూడా చెప్పేదదే. పెద్దది చేసిన ద్రోహం గుర్తు పెట్టుకుని నీలా బాధ్యతగా ఉండమంటాను. అమ్మా, అక్కలా చేయడం తప్పే కావచ్చు, కానీ తను ముందే చెప్పకపోవడానికి మీ మీద ఉండే గౌరవమో భయమో కారణం కావచ్చు. దాని గురించి మాట్లాడకేక. నీకోసం వచ్చాం. నువ్వు సంతోషంగా ఉంటే చూస్తూ సంతోషపడాలని వచ్చాం. దగ్గరుండి నీతో వ్రతం చేయించి కాస్తైనా తృప్తి పడదామని వచ్చాం. నీ గురించి, నీ కాపురం గురించి తప్ప దాని గురించి అస్సలు మాట్లాడొద్దు. అదెక్కడ మాట్లాడింది? మనమే కదా మొదలుపెట్టింది. ఎంత కాదు అనుకున్నా అది కూడా నీ కూతురే. తిట్టుకుంటూ అయినా దాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేం. దాన్నసలు ఏ రకంగానూ గుర్తు చేసుకోదలుచుకోలేదు. మీరిక దాన్ని ఊసెత్తకండి. అబ్బబ్బబ్బా, ఆపవే అమ్మా. ఇక్కడికొచ్చాక కూడా ఈ గొడవ ఏంటి? సర్లే, నువ్వు తయారయ్యావు మాకు బుద్ధులు చెప్పడానికి. ఇదేమిటే, కొత్త కోడలు ఎప్పుడు చూసినా గది విడిచిపెట్టి బయటికి రావట్లేదు? బంగారు బాతు అంటుంటావు కదమ్మా, గుడ్లు పెడుతూ కూర్చుందేమో, వెళ్ళి తెచ్చుకుందామా? మెల్లగా వినపడుతుందేమో. వినపడని, నేనేం మాట్లాడినా మేనేజ్ చేయడానికి నువ్వున్నావుగా. అది దారికొచ్చేంత వరకు కొంచెం ఆగవే తల్లి. అసలు ఉలుకు పలుకు లేకుండా ఉండేదాన్ని ఎలా లవ్ చేశాడమ్మా వాడు? మనకు అదే మంచిది లేవే. నోరెక్కువైతే కంట్రోల్ చేయడం కష్టం. ఉండు, దాన్ని పిలిచి కాసేపు ప్రేమ కురిపిద్దాం. కోడలా, అమ్మా ఇందు. ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావమ్మా? దా, ఇలా వచ్చి కూర్చో. దా. ఫ్రీగా ఉండమ్మా. ఎందుకింత బెరుకు? ఇది నీళ్లే కదా.
ఐస్ క్రీమ్ తెస్తానుండు. అయ్యో వద్దత్తయ్య. నేను తెస్తాగా, పర్లేదుండు. లేదు, నాకు ఐస్ క్రీమ్ పడదు, కోల్డ్ అయిపోతుంది. అవునా? ఐస్ క్రీమ్ తినాలంటే పెట్టి పుట్టుండాలి. నేను కిలోలు కిలోలు తిన్నా నాకేం కాదు. ఇదిగోమ్మా. అవునమ్మాయి, మీ అమ్మ వాళ్ళకెవరికైనా ఫోన్ చేశావా? లేదు. ఫోన్ చేయొచ్చు కదా. వాళ్ళతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. పోనీ మీ చెల్లెలకి చేయాల్సింది. మీ చెల్లెలు బాగా తెలివైందంట కదా. అవునులే, ఎంతటి తెలివైంది కాకపోతే పీటల మీద నీ ప్లేస్ ఖాళీ కాగానే టక్కున కూర్చొని కోటీశ్వరుడికి కోడలవుతుంది. మా చెల్లెలు డబ్బు కోసం ఆ ఇంటి కోడలవ్వలేదు. నా వల్ల పోయిన మా నాన్న పరువుని నిలబెట్టడానికి అయింది. అదేలేమ్మా నేను కూడా అనేది. మనిషికి సమయస్ఫూర్తి ముఖ్యం. సమయానికి తగ్గట్టు చక్కగా నిర్ణయం తీసుకుంది అంటున్నా. పెళ్లి కొప్పుకొని పుణ్యం పురుషార్థం రెండూ కలిసొచ్చాయి. కన్నందుకు మీ నాన్న పరువు నిలబెట్టి పుణ్యం చేసుకుంది. కోటీశ్వరుడు తనకు మొగుడయ్యాడు. దాని అర్థం అది కాదేమోనే. నువ్వు నోర్ముయ్యే, నీకేం తెలుసు? పెద్దోళ్ళు చెప్పారు మాకు. హలో, ఏంటి మహిళా మండలి మొత్తం మీటింగ్ పెట్టుకుంది? అమ్మా ఇదిగో నీకు చీర, అక్క నీకిది, ఎందు నీకిది, ఇది నాకు. ఇందులో పర్ఫ్యూమ్స్ గట్రా ఉన్నాయి. అబ్బా భలే ఉందిరా చీర. అవునరా తమ్ముడు, ఈ కలర్ చాలా బాగా నచ్చింది. నా దగ్గర లేదురా, భలే సెలెక్ట్ చేసావు. ఎంతైందిరా చీరలకి? ఎంత అంటే మనందరివి కలిపి 25,000 అంతే. ముందు ముందు ఇంకా కాస్ట్లీ కొంటానులేండి. ఇప్పుడు దేనికండి ఇవన్నీ? దేనికంటావేంటి? పెళ్ళికి మా అమ్మ అక్క లేరు. కనీసం ఇంట్లో మనం సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకోవాలి కదా. అమ్మా నీకు 5,000 ఇస్తాను, వ్రతానికి సరిపెట్టాలి. ఇదిగో. పేరెంటాలను పిలుచుకోవాలి కదరా, 10,000 కావాలి. అలాగే. సింపుల్ గా చేసుకుంటే పోయేది కదా. నగలు తాకట్టు పెట్టి ఇంత ఖర్చు అవసరమా? చీనా బ్రతుకు. ఏదైనా సంతోషంగా చేద్దామంటే ఏడిచ్చేస్తారు. ఎందుకు? తమ్ముడు ఏంటి కోడలా, వాడికి అంత కోపం తెప్పించావు? వాడేం చేసినా నీ సంతోషం కోసమే కదా, అర్థం చేసుకోవాలి. ఇంకేంటి అంకుల్? చెప్పాలి బాబు. ఏముంది అంకుల్, అంతా హ్యాపీ. మీరందరూ వచ్చారు, అది మామూలు సంతోషం కాదు. నీదంతా రాజాపోలికే. ఆ సరదా మాటలో కలుపుగోలుతాను. నిన్ను చూస్తుంటే ఈ వయసులో మీ నాన్నే గుర్తుకొస్తున్నాడు. అన్నట్టు మీ నాన్న ఎక్కడ సడన్ గా మాయమైపోయాడు? టెన్షన్ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయారు. టెన్షనా? అదే టెన్షన్ అంటే బిజినెస్ టెన్షన్. అన్నయ్య డాడీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఆ టెన్షన్ అన్నమాట. బయట అన్నయ్య పిఏ ఉన్నారు కదా, ఆయనతో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఏమిటో, డబ్బు లేకపోతే ఒక టెన్షన్, సంపాదించడానికి ఒక టెన్షన్, సంపాదిస్తే ఇంకో టెన్షన్. ఎస్ అంకుల్, అందుకే నేను ఖర్చు పెట్టడం తప్ప సంపాదించే దాని గురించి ఆలోచించను. అన్నీ సరదానే నీకు. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి మీ నాన్నకి అన్నకి పనుల్లో హెల్ప్ చేయకుండా ఎలా ఉంటున్నావు? అవును, అల్లుడు గారు అసలు కిందకి దిగి రాలేదు. నేను ఒకసారి పైకి వెళ్ళి అల్లుడి గారిని పలకరించి వస్తాను. అయ్యయ్యో, మీరు వెళ్ళి కూర్చోండి అంకుల్. అల్లుడి మీద ఎంత మక్కువ ఉంటే మాత్రం పెద్దవారు, మీరు వెళ్ళడం ఏంటి? అన్నయ్య వస్తాడు. పర్లేదు బాబు, నేను వెళ్ళి పలకరించి వస్తానులే. మీరుండండి అంకుల్, నేనున్నాను కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదేంటి వదిన బ్యాగ్ ఇక్కడే పెట్టేశారు? ఆగరా అక్కడ. వదిన్ని గడప దాటుద్దన్నావు, వదినతో పాటు అందరినీ బాయ్కాట్ చేస్తావా? ఆ బ్యాగ్ బయట పడేసిరా. బ్యాగ్ లో ఏమన్నా బాంబు ఉందా ఏంటి? చెప్తున్నా, ఆ బ్యాగ్ తీసుకుని లోపలికి వస్తావేంట్రా? తెస్తే ఏంటంట? తను కాని తన నీడ కాని తనకు సంబంధించిన ఏ వస్తువైనా సరే నా గదిలోకి రావడానికి వీల్లేదు.
నువ్వు తాళి కట్టగానే జీవితంలోకి వచ్చేసింది. ఇంకా ఈ పిచ్చి మాటలేంటన్నయ్య? నా జీవితంలో తను లేదు అని నువ్వంటే సరిపోదు. దైవ సన్నిధిలో వేద మంత్రాల సాక్షిగా వదన మెళ్ళో నువ్వు తాళి కట్టి నాతి చరామి అని మంత్రం కూడా చెప్పావు. నాతి చరామి అంటే చెయ్యి విడవను అని అర్థం. ఓ, మంత్రాలకి అర్థాలు తెలుసుకుని బాగానే ప్రిపేర్ అయ్యొచ్చావు. కానీ నన్ను మాత్రం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మేము అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తున్నాం. నువ్వే మాకు అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి నీ అరాచకం మామూలుగా లేదన్నయ్య. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పెళ్ళే ప్రాబ్లం. అది జరిగిపోయిందిగా. అది నా ఇష్టపూర్వకంగా జరగలేదు, బలవంతంగా జరిగింది. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు ఇందునేం లవ్ చేయలేదు కదా. నాన్న సంబంధం మాట్లాడితే నువ్వు సరే అన్నావు అంతే తప్ప పెళ్లి వరకు కూడా నువ్వు ఇందుతో క్లోజ్గా మాట్లాడనే లేదు, అవునా? అవును. అయితే ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక తనకిష్టమైన వాడితో అమ్మాయి వెళ్ళిపోయింది. దాంతో పెళ్లి ఆగిపోయింది. నాన్న వదినతో నీ పెళ్లి జరిపించారు. నిజం చెప్పాలంటే ఆ ఇందు కంటే వదిన నీకు రైట్ పర్సన్ అన్నయ్య. రైట్, అది నువ్వు డిసైడ్ చేయకు. నిన్ను ఆలోచించమంటున్నానన్నయ్య. కాస్త టైం తీసుకుని చాలా ప్రశాంతంగా ఆలోచించు. ఎందుకు ఇలా హంగామా చేస్తున్నావు? నువ్వు కూడా నాకు సలహాలు ఇవ్వడానికి రెడీ అయిపోయావా? సలహాలు కాదన్నయ్య, అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ కోపాలు పంతాలు వదిలేసాయి. అవతల వదిన వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. వ్రతం బట్టలు వేసుకో. కనీసం కర్టెసీ కోసమైనా వాళ్ళని పలకరించన్నయ్య. నీకు వేరే పని పాట లేదా? వాళ్ళకి వకాల్తో పుచ్చుకొని వచ్చావు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు నువ్వుగా ఉంటున్నావా? నేను నాలాగే ఉండాలనుకుంటున్నాను. మీరందరూ కలిసి నన్ను రాక్షసుని చేస్తున్నారు. మరి అదిగా వెళ్ళు ఇక్కడి నుంచి. అన్నయ్య ప్లీజ్, నా మాట విని డ్రెస్ మార్చుకో. రే వదులు, ఇరిటేట్ చేయకురా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు ఇంతకు ముందెప్పుడు ఇలా లేవన్నయ్య. సులభంగా హర్ట్ చేస్తున్నావు. నీకు తన్నం పెడతాను రా, వెళ్ళి ఇక్కడి నుంచి. అన్నయ్య ఇప్పుడు నువ్వు రాకపోతే అమ్మ నాన్న వాళ్ళకి ఏ సమాధానం చెప్పుకోవాలి? వాళ్ళకేమని చెప్తారు చెప్పు? తాళి కట్టమని నన్ను బలవంత పెట్టడం తెలిసిన వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా తెలిసే ఉంటుంది. నేనేం చెప్పక్కర్లేదు. నీకు ఈగో ప్రాబ్లం. సాధిస్తున్నావు అందరినీ. ఆగు, ఈ బ్యాగ్ ఇక్కడెందుకు వదిలేసి వెళ్తున్నావు? తీసుకువెళ్ళు. వ్రతాలు గడిద గుడ్డు అని టార్చర్ చేస్తున్నారు. అవునే మధు, నీ అత్తగారు నీతో ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? పెళ్లిలో అలా జరిగిందనే నిష్ఠూరంగా మాట్లాడుతూ నిన్నేం అనట్లేదు కదా? చచ్చా, అత్తగారు అలాంటి వారు కాదు. చాలా మంచి మనిషి. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను బాగుండాలనే కోరుకుంటారు. పుణ్యం చేసుకొని ఉండాలి. కోడల్ని అలా చూసుకునే అత్తగారు దొరకాలంటే దేవకి కూతురే కొంచెం అయిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అవన్నీ అక్క చూసుకుంటుందిలే. అన్నిట్లోనూ మీరు తలదూర్చుకండి. అవునే అక్క, బావెలా అంటున్నారు నీతో? మామూలుగా అయితే మాట్లాడితే ఖర్చు అయిపోతుందేమో అన్నట్టు ఉంటారు. నీతో కూడా అలానే ఉంటున్నారా ఏంటి? చెప్పు, నేను వచ్చేసానుగా, సెట్ చేసేస్తాను. ఆయన నాతో బానే ఉంటారు. నువ్వేం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. నిజంగానే అల్లుడు నీతో బానే ఉంటున్నాడు కదా? చెప్పాను కదమ్మా, నాతో బానే ఉంటారు. మీరు బాగున్నారని చెబుతూ ఉంటే పదే పదే విని సంతోషించాలని ఉంటుంది ఏ తల్లిదండ్రులకైనా. మధు, అనుకోకుండా జరిగిన పెళ్లి కదా. ఎంత కాదనుకున్నా ఏవో కొన్ని భయాలుంటాయి. నీ కాపురంలో ఏ చిన్న ఇబ్బందొచ్చినా తట్టుకునే స్థితిలో మేం లేమే. మీ నాన్నగారైతే ఇప్పటికే బాగా నలిగిపోయున్నారు. నీ కాపురం బావుందని, మీరు అన్యోన్యంగా ఉన్నారు అని మీ మావయ్య గారు చెప్పాకే ఆయన కాస్త స్థిమితంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని సంతోషంగానూ ప్రశాంతంగానూ ఉండేటట్టు చేయగలిగేది నువ్వు మాత్రమే మధు. నీ సంతోషాన్ని చూసుకునే ఆయన ప్రశాంతంగా ఉంటారు. అవునే మధు, మేమొచ్చి ఇంతసేపైనా అబ్బాయి ఇంకా రానేలేదు. నువ్వే వ్రతానికి కూడా రెడీ అయిపోయావు. వచ్చేస్తారు. వ్రతానికి ఇంకా టైం ఉంది కదా. వ్రతానికి కూడా టైం అవుతుంది కదా. అసలు మేము వచ్చావని అబ్బాయికి చెప్పారా లేదా? తెలుసలివేని, కంటిన్యూస్ గా బిజినెస్ కాల్స్ వస్తున్నాయి. అవి మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ఓ పూట పనులు పక్కన పెట్టొచ్చుగా. అబ్బాయితో మాట్లాడాలని మాకు ఉంటుంది కదా.
ఎంతసేపని వీళ్ళని మాటలతో మభ్యపెట్టను. ఆయన ధోరణి చూస్తుంటే అసలు దిగొచ్చేలా లేరు. ఆయన ఎలా ఒప్పించను? అవునక్క, నువ్వు బావ కలిసి ఉండే గది పై అంతస్తులో ఉంది కదా? అవును. మీ గది బాగా పెద్దగా సినిమాలో చూపించినట్టుంటుందా? ఇంత పెద్ద ఇంటికి తగ్గట్టు వాళ్ళుండే గది కూడా పెద్దగానే ఉంటుంది కదే. మరి ఈ గది చిన్నగానే ఉంది కదా? ఇది గెస్ట్ రూమ్. ఓహో, ఒక పూటో 2 పూటలో ఉండి వెళ్ళే వాళ్ళకి ఈ గది ఇస్తారనమాట. అలాగే అనుకో. నాకు అర్జెంటుగా మీ గదిని చూడాలని ఉంది. రా వెళ్దాం. మా గదిగా? ఇప్పుడెందుకు? తర్వాత చూద్దాం. తర్వాత ఎప్పుడు? తర్వాత వ్రతం స్టార్ట్ అయిపోతుంది. మీ రూమ్ చూడడమే కాదు, బావని కూడా చూడాలి. రాక్క వెళ్దాం. తర్వాత చూద్దాంలే. అమ్మా నాయనమ్మతో మాట్లాడుతున్నానుగా. వీళ్ళతో తర్వాతైనా మాట్లాడొచ్చు. ముందు నువ్వు రా వెళ్దాము. ఏం వద్దే, నీ అల్లరితో ఆయనకి ఇబ్బంది అవుతుంది. నేనేం మీ ఆయన్ని అల్లరి చేసి ఏడిపించనులే అమ్మా. నువ్వు ఉన్నాగా ఏడిపించడానికి, మళ్ళీ నేనెందుకు? రాక్క వెళ్దాము. అరే, ఎందుకింత మొండితనం? మీ గదిని చూపిమంటే ఓ తెగ పోస్ట్ కొడుతున్నావేంటి? నువ్వు వస్తావా, నన్ను వెళ్ళమంటావా? దివ్య, కాసేపు ఆగు. మీ అక్కిప్పుడు వద్దు అంటుందిగా. వద్దంటే ఆ పని చేసి తీరాలి. నేను వెళ్ళి అక్క బావ రూమ్ చూడాలి, బావతో మాట్లాడాలి. మధు, అది నీకంటే మొండిగటమే. పట్టు పట్టిందంటే విడిచిపెట్టదు. వెళ్ళి మీ గది చూపించు. పాపం ఆశపడుతుందిగా. నువ్వు రా అక్క, రా దివ్య. రా అక్క వెళ్దాము. రా వెళ్దాము. దివ్య, రా, నా మాట విను. రమ్మంటుంటే రా అక్క వెళ్దాము. ఎక్కడికి? మీ అక్కని అలా లాక్కుని వెళ్ళిపోతున్నా? మీరే చెప్పండి బామ్మ. ఇంటికి ఎవరైనా వస్తే ఇల్లంతా చూపియాలా? పైగా ఇది మా అక్క అత్తగారి ఇల్లు. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇల్లంతా తిప్పి చూపించే ఓపిక లేకపోయినా కనీసం అక్క బావ ఉండే గదైనా చూపియాలి కదా. మనకు కావలసిన కార్యాన్ని వాళ్లే చేస్తున్నారు. అదేనా మీరుంటున్న గది?